రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఆఫీసుల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు అంగన్వాడీ వర్కర్లు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. మార్చి 2వ తేదీన విజయవాడలో మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలి అని పిలుపునిస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఆందోళన బాట పట్టారు. ప్రతి జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీనిలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు తమ యొక్క ఆందోళన బాట కొనసాగిస్తున్నారు. రిలే నిరాహార దీక్ష నేపథ్యంలో ఎలాంటి డిమాండ్స్ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు? న్యాయమైన పోరాటాలే, మీ న్యాయమైన కోరికలే మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని అనేసి చెప్పారు. ఈ రోజు 2 సంవత్సరాలుగా కాబోతున్న ఈ రోజుకి ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి కనిపిస్తా ఉంది. మార్చి 2వ తారీఖు చెలో మా మహాధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. రేపు మార్చి 2 మహాధర్నాలో ఏమాత్రం అప్పటిదాకా కూడా స్పందన లేకపోతే మళ్ళా 42 రోజుల సమ్మె కాదు 84 రోజుల సమ్మెకైనా వెళ్ళడానికి అంగన్వాడీ వర్కర్లు సిద్ధంగా ఉండాలనేసి ఈ దీక్షల సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఇంకా ఉందిలే, మాకు కాలము ఇంకా 2 ఏళ్లు ఉందిలే అనుకుంటున్నారేమో. కింద స్థాయిలో అంగన్వాడీ వర్కర్లు ప్రతి బిడ్డకు ఒక తల్లి, ప్రతి కుటుంబానికి అండదండలు అందించే అంగన్వాడీ వర్కర్ కి మీరు న్యాయమైన కోరికలు తీర్చకపోతే మేమేం అడగట్లేదు, నీకు జీతం అడుగుతున్నాం. ఈ రోజు అధిక ధరలు పెరిగాయి, అన్ని పెరుగుతున్నాయి, కానీ అంగన్వాడీ జీతం మాత్రం పెంచరా? ఎందుకు పెంచరు? ఎమ్మెల్యేల జీతాలున్నాయి, ఎంపీల జీతాలు పెరిగాయి, అందరికీ పెరిగాయి. ఆల్ ఇండియా వైడ్ అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచకపోతే నువ్వు కూడా ఈ రోజు ఉండొచ్చు, రేపు దిగుతావు. కాబట్టి మేము అంగన్వాడీ వర్కర్ ఉసురు తగిలి ఏ ప్రభుత్వమైనా గంగపాలు కావాల్సిందే. వెంటనే ఇప్పటికైనా ఆలోచించి మా జీతాలు పెంచాలని మేము పదే పదే కోరుతున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు ఏమయ్యాయంటూ ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్స్ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే నెల 2వ తారీఖు నాడు 3వ తారీఖు నాడు చేపట్టబోయే ఒక మహాధర్నాకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనకు వీరంతా కూడా సన్నద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.